రైట్ గా బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవతి కుటుంబానికి 25 కోట్ల రూపాయలను ఎక్స్గ్రేషియా ప్రకటించాలని పుష్ప యూనిట్ ను ఓయూ జేఏసీ అధ్యక్షులు గడ్డం శ్రీరామ్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పుష్ప సినిమా చూడడానికి వచ్చిన రేవతి చనిపోవడం చాలా బాధాకరమన్నారు. రేవతి మృతికి అల్లు అర్జున్ బాధ్యత వహిస్తూ బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. లేని పక్షంలో ఓయూ నుండి 1500 మంది విద్యార్థులు అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తామని గడ్డం శ్రీరామ్ హెచ్చరించారు. రేవతి కుటుంబానికి 25 కోట్లు చెల్లించాలి. చనిపోయిన రేవతి కుటుంబానికి 25 కోట్లు విడుదల చేయాలి. మా ఓయూ విద్యార్థి చేసిన వెంటనే ఈ సినిమా రిలీజ్ సందర్భంగా రేవతి అనే ఒక కుటుంబంలో ఒక రేవతి అనేటటువంటి ఒక మహిళ చనిపోవడం జరిగింది. ఆ చనిపోయినటువంటి విషయంలో మొదటగా ఓయూ జేఏసీ ముఖ్యంగా మేము ప్రెసిడెంట్గా మేము అందరం కూడా చాలా చక్కగా స్పందించినాం. మొదటి సందర్భంలో ఆ ఇష్యూలో అతనికి తెలియదేమో అనుకున్నాం. తర్వాత విరుదైనటువంటి చిత్రాలను చూస్తే ఆమె చనిపోయిన సమయంలో కూడా అక్కడే ఉండటం జరిగింది. సరే, ఇదంతా కూడా ఒక సినిమా రిలీజ్ సందర్భంగా జరిగింది. ఒకరు చనిపోయారు. ఈ చనిపోయినటువంటి సందర్భంలో ఒక హీరోగా మినిమం కామన్ సెన్స్గా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అలా వ్యవహరించకుండా ఈరోజు చనిపోయిన కుటుంబం ఒకవైపు అక్కడ బాధితులు బెడ్ పైన వాళ్ళు చికిత్స తీసుకుంటున్నారు. ఈ సందర్భంలో ఒక హీరో అనేవాడు పద్ధతిగా వెళ్ళి వాళ్ళని పరామర్శించి కావాల్సినవన్నీ చూసుకుని రావాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ చట్టం పరిధిలో మీరు దొరక్కపోయినా బాధ్యత మీదే. 1000 కోట్లు 300 కోట్ల రూపాయలు ఒక సినిమా హీరోకి ఇస్తున్న సందర్భంలో ఈ క్రేజ్ పోయిన సినిమాకి పోయిన అందరూ కూడా నీకు ఈ డబ్బులు తెచ్చిపెట్టిన వాళ్ళే. వీళ్ళు చనిపోయినప్పుడు మీరు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం లేదా? జూనియర్ ఎన్టీఆర్ గారు వారికి సంబంధించిన నాన్నగారితో వెళ్ళిపోయి ఎవరో చనిపోతే ఎవడు అడగలే, ఏ సంఘం వాళ్ళు అడగలే, ఒక్కొక్కరు 1 కోటి రూపాయలు ఇచ్చారు. మరి అక్కడ సినిమా డబ్బులు వచ్చినట్టు సినిమాలో డబ్బులు వచ్చినట్టు వాళ్ళకేం బెనిఫిట్లు రాలే, కుటుంబానికి ఇచ్చేశారు. మరి మీరు హీరో కదా, మీరు విచక్షణ జ్ఞానం ఏమైపోతుంది? మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు? మీరేం చేస్తున్నారు? ఈరోజు విద్యార్థి నాయకులు, మా విద్యార్థి నాయకులు, నా జేఏసీ మెంబర్స్ వచ్చి మీ దగ్గరకు వచ్చి పరిశీలించి మాట్లాడదామని వస్తే వారిపైన మీరు దాడి చేసే ప్రయత్నం చేస్తే దిక్కులేని పరిస్థితుల్లో గేటు ముందు వాళ్ళు ధర్నా చేసి వస్తే వాళ్ళని అరెస్ట్ చేపిస్తారు. ఇది ధన బలము అంటారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవతి కుటుంబానికి 25 కోట్ల రూపాయలను ఎక్స్గ్రేషియా ప్రకటించాలని పుష్ప యూనిట్ ను ఓయూ జేఏసీ అధ్యక్షులు గడ్డం శ్రీరామ్ డిమాండ్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి. మొత్తం సినిమా చూడడానికి వచ్చినటువంటి రేవతి చనిపోవడానికి కారకులైనటువంటి అల్లు అర్జున్ కాబట్టి ఆ సినిమా ఆ యూనిట్ మొత్తంగా కూడా ఏదైతే ప్రాణం కోల్పోయారో ఆ కుటుంబం చిన్నాభిన్నమైంది. ఆ కుటుంబానికి 25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఓయూ జేఏసీ అధ్యక్షులు ఆ గడ్డ శ్రీరామ్ చెప్పడం జరిగింది. అలాగే నిన్న అల్లు అర్జున్ ఇంటిపై దాడి మనం చూసుకోవచ్చు. నిన్న అల్లు అర్జున్ ఇంటిపై ఇటు ఓయూ జేఏసీ నేతలు శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్, ప్రేమ్ కుమార్, ఈ ప్రకాష్ దాడి చేశారు. అల్లు అర్జున్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి కోడిగుడ్డు వేశారు. పూల కుండీలు కూడా ధ్వంసం చేసి నానా హంగామా చేసిన విషయం తెలిసిందే. మరి అల్లు అర్జున్ కుటుంబం ఇచ్చిన సమాచారం మేరకే జూబ్లీస్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే ఆందోళన చేసినటువంటి 6గురిని గుర్తించి అరెస్ట్ చేయడం తీసుకొచ్చారు. అంతా వారిపైన బిఎన్ఎస్ 331 అలాగే 190, 191, 324, 224, 126, 131 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కాగా నేటిని వారి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నారు. ఓవైపు అరెస్టుల పర్వం అలాగే కేసులు అవుతున్న నేపథ్యంలో మరోవైపు ఓయూ జేఏసీ నేతలు అయితే స్పందించారు. ఏదైతే అల్లు అర్జున్ అలాగే ఈ టీం ఏదైతే సినిమా యూనిట్ మొత్తం కూడా ఆమె కుటుంబానికి చనిపోయిన కుటుంబానికి 25 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఓయూ జేఏసీ అయితే డిమాండ్ చేసింది. లేని పక్షంలో అల్లు అర్జున్ ఇంటిని ముట్టడిస్తామని కూడా వాళ్ళు హెచ్చరించడం జరుగుతుంది. మరోపక్క రేవతి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని ఓయూ జేఏసీ బలంగా డిమాండ్ చేసింది. ఆ రకంగా నిన్న అల్లు అర్జున్ ఇంటికి కూడా ముట్టడం జరిగింది. సో నేడు ఓయూ ఆర్ట్ కళాశాల వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రేవతి మృతికి అల్లు అర్జున్ బాధ్యత వహించాలన్న బాధ్యత ఖచ్చితంగా ఉండాలి. జేఏసీ కారకులు వాళ్ళే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సినిమా చూడడానికి వచ్చినట్టు రేవతి సరిపోవడం చాలా బాధాకరమైనట్టు కూడా వాళ్ళతో చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఓయూ జేఏసీ డిమాండ్స్ అయితే చాలా బలంగా కుటుంబానికి ఇంతవరకు కూడా సినిమా యూనిట్ హామీ ఇస్తుంది తప్పితే పరామర్శించడం కానీ అనుకున్న డబ్బులు కానీ ఎవరికి కూడా ఇవ్వలేదు. సో ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సింది. మొత్తం కూడా ఏదైతే ఒక కుటుంబమే చిన్నభిన్నమైపోయింది ఈ యూనిట్ వల్ల, ఈ అల్లు అర్జున్ మూలంగా అని వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో మొత్తానికి 25 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వాల్సిందే, కృషి చేయాల్సిందే. లేదంటే అల్లు అర్జున్ ఇంటిని ముట్టడి
హెచ్చరించడం కూడా జరిగింది. రైట్ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.